ఈరోజు మనం ఒక మంచి కథ గురించి మాట్లాడుకుందాం. కుటుంబం, కష్టాలు, వాటిని ఎదుర్కోవడానికి కావలసిన ధైర్యం, వీటన్నిటి గురించి చెప్పే ఒక అద్భుతమైన నీతికథ ఇది. సరే, మరే కథలోకి వెళదామా? ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే, ఒక ఊర్లో ఒక చెట్టు మీద 2 చిలుకలు ఉండేవి. చాలా ప్రశాంతంగా, హాయిగా. కొన్నాళ్లపాటు ఆ 2 చిలుకల జీవితం భలే సాఫీగా సాగిపోయింది. ఆ చెట్టే వాటి ప్రపంచం. ఎంతో సంతోషంగా ఒకరికొకరు తోడుగా బతికాయి. ఆ తర్వాత వాళ్ల జీవితంలోకి అసలైన సంతోషం వచ్చింది. అదేంటంటే, వాటికి పిల్లలు పుట్టాయి. ఇక చూడాలి, తండ్రి చిలుక మీద ఒక పెద్ద బాధ్యత పడింది. తన కుటుంబాన్ని పోషించాలి, వాళ్లని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అయితే ఆ సంతోషం, ఆ ప్రశాంతత ఎంతో కాలం నిలవలేదు. వాళ్లు అస్సలు ఊహించని ఒక పెద్ద కష్టం వాళ్ల ముందుకు రాబోతోంది. అనుకోకుండా ఒక విపత్తు వాళ్లని చుట్టుముట్టింది. అంతే, వాళ్ల ప్రపంచం మొత్తం తలకిందులైపోయింది. ఇంతకుముందు చాలా తేలిగ్గా దొరికే ఆహారం కోసం వెతకడం కూడా ఇప్పుడు ప్రాణాలతో చెలగాటం ఆడినట్టుగా మారిపోయింది. వాళ్లకు బతకడానికి ఆధారం ఆహారమే కదా, అదే దొరకకుండా పోయింది. పరిస్థితి గంటకి మరింత దారుణంగా తయారైంది. ఏం చేయాలో తెలియక నిస్సహాయంగా మిగిలిపోయాయి. ఇక ఆ చిన్ని చిలుక పిల్లల సంగతి చెప్పక్కర్లేదు. ఆకలితో అల్లాడిపోతూ ఏడుస్తున్నాయి. ఆ ఏడుపులు వింటుంటే ఆ తల్లిదండ్రుల గుండె తరుక్కుపోతోంది. వాళ్ల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఆ ఏడుపులే చెబుతున్నాయి. చూశారు కదా, ఇలాంటి కష్టకాలమే అసలైన పరీక్ష పెడుతుంది. తండ్రి చిలుక ధైర్యానికి ఇది ఒక పెద్ద అగ్నిపరీక్షలా మారింది. ఇప్పుడు తను ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఆ చుట్టుపక్కలున్న వేరే చిలుకలు కూడా చూస్తూ ఊరుకోలేదు. వాళ్లకి తోచిన సహాయం చేయడానికి ప్రయత్నించాయి. కాని ఆహార కొరత ఎంత తీవ్రంగా ఉందంటే, ఆ సహాయం ఆకలితో ఉన్న పిల్లల కడుపు నింపడానికి అస్సలు సరిపోలేదు. కళ్లముందే పిల్లలు ఆకలితో అల్లాడిపోతుంటే ఏ తండ్రైనా ఏం చేయగలడు? నిస్సహాయంగా చూస్తూ ఉండిపోలేడు కదా. ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి. మామూలుగా ఆహారం వెతికితే లాభం లేదు. అంతకు మించి ఏదైనా సాహసం చేయాల్సిందే. ఇక్కడే ఆ తండ్రి చిలుక ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. తన అహాన్ని, పట్టింపుల్ని అన్నింటినీ పక్కన పెట్టేసింది. కుటుంబం మీద ప్రేమతో ఇంకో చిలుక దగ్గరికి వెళ్లి ఆహారం అప్పుగా అడిగింది. చూడండి, సహాయం అడగడమంటే తక్కువైపోవడం కాదు. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆ తండ్రి వేసిన ఒక చాలా ధైర్యమైన అడుగు అది. ఆఖరికి ఆ తండ్రి చూపిన ధైర్యం, ఆ వినయం వృధా పోలేదు. తను తెచ్చిన ఆహారంతో ఆకలితో ఉన్న పిల్లల కడుపు నింపాడు. అంతే, ఆ క్షణానికి ఆ సంక్షోభం ముగిసింది. కుటుంబం మళ్లీ సురక్షితంగా, సంతోషంగా ఉంది. ఇవి కేవలం చిలుకల కథలా అనిపించినా, ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. మనందరికీ వర్తించే కొన్ని ముఖ్యమైన విలువల్ని ఈ కథ చాలా శక్తివంతంగా చెబుతోంది. మరి ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటి? 1. జీవితంలో సవాళ్లొచ్చినప్పుడు భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి. 2. తల్లిదండ్రులు తమ కుటుంబం కోసం ఎంతలా కష్టపడతారో అర్థం చేసుకోవాలి. 3. అవసరమైనప్పుడు సహాయమడగడంలో అస్సలు తప్పులేదు. నిజానికి అదొక బలం. ఇక ఆఖరిది, ఒకరికొకరు సహాయం చేసుకోవడమే కదా సమాజమంటే. ఈ కథ వెనుకున్న అసలు ఉద్దేశం కూడా ఇదే. పిల్లలకి ధైర్యమంటే ఏంటో, కుటుంబ ప్రేమ ఎంత గొప్పదో, ఒకరికొకరు సహాయం చేసుకోవడం ఎంత ముఖ్యమో, ఇలాంటి విలువల్ని నేర్పించడానికి ఈ కథను చక్కగా ఉపయోగించుకోవచ్చు. చివరిగా ఒక ప్రశ్న: అవసరంలో ఉన్నవాళ్లకు సహాయం చేయడం మనందరి బాధ్యత కాదా? ఈ కథలోని పాఠం కేవలం ఆ చిలుకల కుటుంబానికే కాదు, మనందరిలోని మానవత్వాన్ని గుర్తుచేస్తోంది. ఒకరికొకరు తోడుగా ఉండటంలోని అసలైన